చేస్తా అన్నారు? క్రిస్పీ చికెన్ లెగ్స్ అంతేగా? ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? క్రిస్పీ చికెన్ లెగ్స్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసులు 2, శనగపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చూసారు కదండి, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో మీరు మ్యాగ్నేట్ చేసుకోవాలా? అవును. సో ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? ఎందుకంటే ఆయిల్ వేడెక్కుతుంది కదా. మీరు స్టార్ట్ చేయండి. బౌన్లోకి చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నారు. ఓకే, అదేంటది? కొంచెం కార్న్ ఫ్లోర్. ఇవేంటి, చికెన్ ఉడికించేసుకున్నారా? ఉడికించి ఇంకేమైనా వేసారు అందులో? ఏమేమి లేదు, ప్లెయిన్ గా ఉడికించారు అంతేనా? ఓకే, ఎంతసేపు ఉడికించాలి? 5 మినిట్స్ చాలా. అంటే ఇంకొందరు ఉడికించాలనగానే ఒక పావు గంట ఉడికించారు అనుకోండి, పీసులుగా అయిపోతుంది కదా, అందుకని అడిగాను. సో ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఓకే, వేసేయండి. కార్న్ ఫ్లోర్ వేసారు, శనగపిండి 1 స్పూన్, శనగపిండి, తర్వాత కారం కొంచెం, కారం, పసుపు చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ కొంచెం, ధనియాల, ఉప్పు తగినంత ఉప్పు, ఇంకా అంతే. అదేంటి, ఫుడ్ కలరా? ఫుడ్ కలర్. సో అది యాడ్ చేయాలా? యాడ్ చేయాలి. మరి అంతే అన్నారు. ఇది కొంచెం వాటర్ వేసిన తర్వాత సరే. ఓకే, మళ్ళీ వేసుకుందరు గారు. అయితే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే వేయండి. వాటర్ యాడ్ చేయనా? కొంచెం మీరు చెప్పండి ఎంత కావాలో. చాలా చాలా. ఓకే, కలర్ ఇప్పుడు ఫుడ్ కలరా? చెప్పేస్తున్నారు ఆవిడ వేసే లోపే. మళ్ళీ మర్చిపోతుంది కదా. ఇంట్లో కూడా అంతేనా? మీరే చెప్తూ ఉంటారా ఇదేసావా అదేసావా అని? తెలియకపోతే చెప్పాలి కదండి. తెలియకపోతే కాదు, మర్చిపోద్దని చెప్పేస్తున్నానన్నారు కదా. ముందు నుంచి ఉల్లిపాయలే, పచ్చిమిరకాయలే, అల్లం వేయి, పేస్ట్. ఇప్పటికీ నా చేతులు నీ చేతుల్లోనే ఉన్నాయి అక్క. ఓకే, సో ఫుడ్ కలర్ కూడా వేసేసారు. అవునండి. ఇప్పుడు మనం ఇది హై చేసుకొచ్చాము, ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇలా కలిపారు కదా, ఇప్పుడు వేసేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతసేపు నాననివ్వాలి ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, బయట నానబెట్టుకుంటే. సో ఇలా కలిపేసేసుకొని మొత్తం అంతా ఒక అరగంట సేపు బయట నానబెట్టి ఉంచాలి. సో దానికి బాగా పడుతుంది అంతేగా. ఆయిల్ వేడెక్కినట్టే వేసిద్దామండి. సో ఇవి బాగా ఇంకా వేగాలి కదా, క్రిస్పీగా ఇంకా ఇందులో వస్తుంది అంతేగా. సో ఇది ఇంకొంచెం వేగాలి కొంచెం. సో తిప్పాలంటున్నారు కదా, తిప్పండి. ఇందాక ఇక్కడ అక్కయ్య గారు అడిగితే చెప్పారు ఆయనకి పొయ్యి వెలిగించడం కూడా రాదన్నారు కదా. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? వాటి రైస్ అన్నం వండుకుంటారు. మరి కూరలు ఏమైనా? కూరలు బయట నుంచి చేసుకుంటారు. ఇది చేసి పెట్టారు ఎప్పుడన్నా మరి? మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఇది? మా పాపకి. 5 years పాపకా? అవునా? రెడీ అయింది, అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ. క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? క్రిస్పీ చికెన్ లెగ్స్ తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన లెగ్ పీసులు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. క్రిస్పీ చికెన్ లెగ్స్ అండి రెడీగా ఉన్నాయి. టెంప్టింగ్ గా ఉంది. అవునా? ట్రై చేయించండి, మన ఇద్దరి కోసం. ఎలాగో వాళ్ళు తినరు కాబట్టి మన కోసమేనండి. క్రిస్పీగా ఉన్నది. ఎప్పుడు
ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని బయట వేరే వేరే క్రిస్పీ చికెన్స్ కోసం బయటకు వెళ్ళే బదులు ఇంట్లోనే ఇలా చేసుకుని తినేస్తే బాగుంటుంది కదా, చక్కగా పిల్లలకి స్పెషలీ. ఇప్పుడు ఎలాగా పిల్లలు హాలిడేస్లో ఉంటారు కాబట్టి చాలా చక్కగా టైం తీసుకొని చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. ఆస్వాదిస్తున్నారా లేక తినడానికి టైం? ఇది కూడా బాగుందండి. వన్ మోర్ పీస్ ట్రై చేస్తున్నారా? I just want to judging ki okay you should see minus check cheyali and plus points. Super. So దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఉడకపెట్టారు కదా, మీరు ప్లెయిన్ గా ఉడకపెట్టారు. దాంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుంటే లోపల ఇంకా బాగా దిగుతుంది. ప్లస్ చికెన్ లో కొంచెం పచ్చిగా ఉన్న లోపల రాగా ఉంది. అది మీ మైనస్ పాయింట్స్. అది ఒకటి. మీరు కొంచెం 5 minutes అని చెప్పారు షోలో. 5 minutes నేను బాయిల్ చేశాను. ఆ 5 minutes అనేది ఒక 10 minutes ఉంటే ఇంకా ఆ మీట్ ఇంకా బాగా ఉడికి పచ్చిది. అదొకటి. దాని తర్వాత ఉప్పు కారం దాంట్లో వేసి ఉంటే ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. మళ్ళీ అది తీసి మీరు ఉప్పు కారం మైదా అన్నీ కలిపారు కదా, ఫస్ట్ ఉప్పు కారం మళ్ళీ ఇంకోసారి కలుపుకొని దాని తర్వాత మీరు మైదా, మీరు శనగపిండి, కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి వేస్తారు, మైదా వాడలేదు. ఓకే, ఏదైనా సరే అది డిప్ చేసుకొని ఇప్పుడు మీరు పకోడీ లాగా చేశారు కదా, అలాగే డిప్ చేస్తే ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. బయట చూడడానికి రెడ్ కలర్ ఉండదు, బ్రౌన్ కలర్ గా ఉంటుంది. లోపల కానీ మీరు మళ్ళీ ఉప్పు కారం లోపల ఇంకా పట్టు ఉంటుంది అనమాట. సో అది ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.